నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. అల్వాల్ బ్రహ్మరాంబిక మహిళా మండలి అధ్యక్షురాలు జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. అనంతరం మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, స్టార్ రాజు, అశోక్, కళావతి మహిళా నాయకులు పాల్గొన్నారు. ప్రతిసారి అనుకున్నదే ఇంకా ఎక్కువ అయిపోయినది. ఏంటి అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో ఏ రోజు ఎక్కడో మూలనున్న మహిళ ఈ రోజు వరకు సమాజంలోకి వచ్చింది, అడుగుపెట్టింది, ఎన్నో నేర్చుకుంటుంది, తన కుటుంబం కోసం పోరాడుతుంది, సమాజంలో తనకంటూ ఒక స్థాయిని నిలబెట్టుకుంటుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే మగవారి సపోర్టే. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఆడవాళ్ళంగా మేము ఎంత ఎదిగినా మేము ఒక్కటే చెప్పుకునేది ఏంటంటే మేము ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాము. మా కుటుంబానికి, మా పిల్లలకి, తోటి సమాజానికి మాకు కుదిరినంత ఏ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మన జీవితానికి అర్థం అనేది ఒకటి ఉంటుంది. వెల్నెస్ సెంటర్ ఓపెనింగ్కి వచ్చాను జ్యోతి యాదవ్ గారు సమక్షంలో. పాజిటివ్ వెల్నెస్ సెంటర్ అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ అమ్మాయిలకే కానీ, ఆడవాళ్ళకే కానీ, మగవాళ్ళకే కానీ ఇంటికి ఒక డాక్టర్ ఉండడం కష్టం కాబట్టి ఇంటికి ఒకరు వెల్నెస్ కోచ్ అనేది ఉంటే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని కూడా కాపాడుకుంటారు. ఇప్పుడున్న ఈ పొల్యూషన్లో బ్రతుకుతున్నాం అందరం. గాలి, నీరు, వాతావరణం మొత్తం పొల్యూషన్ అయింది. ఆ సమయంలో మనం ఏదో ఒకటి మన శరీరానికి మంచిగా ఇవ్వాలి కాబట్టి మంచి పౌష్టిక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి. అదే న్యూట్రిషన్ సెంటర్. దీని గురించి తెలుసుకోవడానికి మీరు అందరూ వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ అల్వాల్ సర్కిల్లో నేను వెల్నెస్ సెంటర్, పాజిటివ్ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేశాను. హెల్త్ పరంగా నేను చాలా ఇందులోకి వచ్చినాక హెల్తీగా అయ్యాను కాబట్టి నేను ఇంత మంచి హెల్తీగా అయినాను, నా కుటుంబాన్ని హెల్తీగా చేశాను కాబట్టి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా హెల్తీగా చేద్దామని ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అలాగే మా మహిళా మండల ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అందరికీ మరోసారి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా మండల్ ఆధ్వర్యంలో బ్రహ్మరాంబిక మహిళా మండలంలో మేము హ్యాపీ ఉమెన్స్ డే చేసుకుంటున్నాము. సో అందు గురించి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జ్యోతి యాదవ్కి చెప్పాలి, ఎందుకంటే మేము హౌస్ వైఫ్స్. తను మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అందరికీ ప్రతి ఒక్కటి కూడా మహిళలు ఎలా ఉండాలి ఏంటిది అనేది తను మాకు నేర్పించింది కాబట్టి సో మేము ఎంతో కూడా అభివృద్ధి అయినాము. ఇంకా కావాలి అని అనుకొని మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు జ్యోతి యాదవ్ దగ్గరికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.